పాటేదాన్ విద్యార్థి సంఘాలు హల్చల్ చేశారు. ఆదిత్య టాలెంట్ స్కూల్లో చొరబడి ఫర్నిచర్ని ధ్వంసం చేశారు. నోట్బుక్స్ పేరుతో అక్రమ దందా చేస్తున్నారంటూ 10 మంది విద్యార్థులు రెచ్చిపోయారు. స్కూల్ ముందు తెలంగాణ లీగల్ స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులు బైఠాయించారు. ఆదిత్య టాలెంట్ స్కూల్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. స్కూల్ సిబ్బందిపై దాడికి యత్నించారు. దౌర్జన్యంగా ప్రిన్సిపల్ ఛాంబర్లోకి చొరబడి తమకు 3 లక్షలు ఇవ్వాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయని యాజమాన్యం ఆరోపిస్తుంది. స్కూల్ యాజమాన్యం ఫిర్యాదుతో మైలార్దేవపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత 15 రోజులుగా ఉస్మానియా యూనివర్సిటీ దళిత సంఘాలని చెప్పి వివిధ విద్యార్థి అనుబంధ సంఘాలని చెప్పి మేము ఇట్లా ధర్నాలు చేస్తున్నాం. విద్యార్థుల కొరకు మేము స్ట్రైకులు చేస్తున్నాం, ధర్నాలు చేస్తున్నాం, మీటింగులు పెడుతున్నాం. దాని ఖర్చు నిమిత్తమై మీలాంటి విద్యా సంస్థలు మాకు సహాయపడాలని చెప్పి మమ్మల్ని మా అనుబంధ పాఠశాలలో ఎక్కడ కూడా వెళ్లకుండా మీ ఒక్కరినే అడుగుతున్నాం మేము అని చెప్పి వాళ్ళు మా స్కూల్కి రావడం జరిగింది. 25,000 రూపీస్ ఇవ్వాలి అని చెప్పారు. అయితే మేము రాజనగర్ మండల్ అట్లాగే గండిపేట మండల్ అసోసియేషన్ మెంబర్స్ అందరం మాట్లాడుకొని సరే ఎంతో కొంత ఏదో సాయం చేద్దామని అనుకుని డైరీ ఫామ్ చౌరస్తాకి రమ్మన్నాం. కానీ వాళ్ళు రాకుండా మాకు పర్సనల్ నంబర్లు ఇస్తాం, జీపే చేయండి, ఫోన్ పేలు చేయండి అంటే మేము అది చేయము, మీరు రావాలి, మీతో మాట్లాడేది ఉంది అని కూడా మేము చెప్పడం జరిగింది. దాని తర్వాత మా వేరే విద్యా సంస్థలను కూడా ఇట్లాగే వేధిస్తున్నారని చెప్పేసి మేము మొన్న 2 డేస్ బ్యాక్ సేమ్ ఇటువంటి ఇన్సిడెంటే ఆదిత్య టాలెంట్ స్కూల్ కాటేదాన్లో జరిగింది. కాబట్టి మేము పోలీస్ వారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం, డీసీపీ గారిని కూడా కలిసాం, అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కలిసి ఈ ప్రాబ్లం చెప్పిన తర్వాత వాళ్ళు మాకు అభయం ఇచ్చారు. ఎటువంటి వాళ్ళకు కూడా ఏ సంఘాలకు కూడా మీరు ఇటువంటి వారిని ఎవరిని కూడా ఎంటర్టైన్ చేయకూడదు. స్టూడెంట్ అనేవాడు 20, 25, 30 వరకు ఉండొచ్చు. కానీ 50 సంవత్సరాలకు పైగా వయసు కలిగి కూడా మేము విద్యార్థి సంఘాల నేతలం, విద్యార్థి సంఘాలకు అధ్యక్షులం. రకరకాల ఏమన్నంటే దళితులు అని, ఎస్సీ ఎస్టీలని, బీసీలని, బహుజన అని రకరకాల పేర్లతోటి రోజొక యూనియన్ 3